కఠినమైన చర్యలు తప్పవని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల పరిధిలో వంగలపూడి ఇసుక ర్యాంపులో ఇసుక ఆక్రమణలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఉచిత ఇసుక స్కీమ్లో దళారులు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఉచిత ఇసుక నిబంధనలను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించే లేదని కూడా హెచ్చరించారు. రోడ్లు పెట్టి టికెట్లు ఆ వీడియోలు పాస్ చేయడం, ఈ నాయకులేమో సత్యారా బతికారు మమ్మల్ని అడుగుతాం, అధికారులు నేడుతాం, నాయకులు నేడుతాం, అధికారులు నేడుతాం, లోకేషన్ నేడుతాం. ఏంటి వ్యాపారం ఎక్కడిది? ఆ 70 అడిగినాడికేమో ఆ 70 రూపాయలు ఉన్నాడు, స్టాక్ లేదని చెప్తారు అంటారండి. మంచి కంపెనీ వచ్చానండి. ఎమ్మెల్యే రాజానగరం నియోజకవర్గం. మన రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలో ఈ యొక్క ఉచిత ఇసుక అనే స్కీమ్కి కొంతమంది దళారులుగా ఏర్పడి ఈ యొక్క ఉచిత ఇసుక విధానాన్ని వాళ్ళ స్వలాభం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది. ఖచ్చితంగా తన లేదు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఉచిత ఇసుక సక్రమంగా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఉచిత ఇసుక విధానంలో అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఎవరైనా దళారీ వ్యవస్థ ద్వారా డబ్బులు కానీ రైట్. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. విశ్వాసం ఉంది.